ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు. మీరు దేవునిలో పరిశుద్ధతను కనుగొంటే నిజమైన సంతోషాన్ని అనుభవిస్తావు. దీనికి మారుగా నీవు అలా చేస్తే నీవు సంతోషాన్ని అనుభవించలేవు. ఇదేదో ఉద్యోగం ద్వారా వచ్చేది కాదు, లేదా పాఠశాల ద్వారా కాదు, పిల్లల ద్వారా కాదు, వివాహం ద్వారా కాదు, రిటైర్మెంట్ సమయంలో కాదు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక విషయాన్ని చదివాను. నేడున్న మనస్తత్వ పత్రిక వారు ఇలా అన్నారు. వారు అడిగిన ప్రశ్న ఏమనగా 52,000 అమెరికన్లు దేని ద్వారా వారు సంతోషించబడుతున్నారు? చాలా మంది వ్యత్యాసమైనటువంటి సమాధానాలు ఇచ్చారు. ప్రాథమికంగా యొక్క సంతోషము ఎలా వస్తుంది అంటే పరిస్థితి ప్రభావాలను బట్టి, హృదయంలో ఉన్న ఆలోచన బట్టి. ఉదాహరణకు, నేను సంతోషంగా ఉన్నాను, నేను స్కూల్ నుండి బయటకు వచ్చినప్పుడు నేను సంతోషిస్తాను. మరలా కొందరు అన్నారు, మాకు ఉద్యోగాలు దొరికితే మేము సంతోషిస్తాం. స్కూల్ అయిన తర్వాత ఉద్యోగానికి వెళ్లాల్సిందే. ఉద్యోగం వచ్చిన తర్వాత వారు అన్నారు, వివాహం చేసుకుని సంతోషిస్తానన్నారు. తర్వాత వారు అన్నారు, నాకు ఉద్యోగం కావాలి, ఎక్కువ డబ్బు కావాలి, అప్పుడే పెళ్లి చేసుకుంటానన్నారు. అది అలా కాదన్నారు. తర్వాత వారు అన్నారు, నాకు పిల్లలు పుడితే తర్వాత మేము సంతోషంగా ఉంటామన్న. ఆసక్తికరంగా ఉంది. తర్వాత నిజంగా చెప్పాలంటే పిల్లలు ఇల్లు విడిచి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మేము సంతోషిస్తాం. తర్వాత అన్నారు, నేను విరమణమైతే అప్పుడు నేను సంతోషంగా ఉంటాను, అప్పుడు అంతా ఉడిగిపోతుంది. అయితే బైబిల్ మనకు బోధిస్తుంది, నిజమైన సంతోషం, నిజమైన క్రైస్తవ సంతోషం పరిస్థితుల ప్రభావం ద్వారా బాధించబడేటువంటిది కానే కాదు. నీలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశం, పరిస్థితుల ప్రభావం మారినా కూడా అపవాది తీసివేయలేడు, నీ సంతోషాన్ని సమాధానం తీసివేయలేడు. ప్రభువైన యేసు దీనికి మూలం ఏంటో మనకు నేర్పిస్తున్నాడు. నిజమైన సంతోష సమాధానాల గురించి, ధన్యతలు, సంతోషము, సమాధానము కొరకు 8 సూత్రములు. దేని గురించి మాట్లాడుతున్నాము అనేటువంటి పునాదిని మనం చూద్దాం. మనము కలిసి చదువుదాం. మీ యొద్ద బైబిల్లో ఉన్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము మీకోసం చదివి వినిపిస్తాను. తిరిగి చూద్దాం. ఆ తరువాత వివరణాత్మకంగా మనము అధ్యయనము చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఆ జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. సహజంగా ఇది మంచిదే. ఇది ఒక పరిచయము లాంటిది. ఇక్కడ ఏం జరుగుతుందో అన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. వీరెవరు, ఎలాంటి వారు, ఏ విధంగా వారు విడుదల పొందగలరు? ఈ యొక్క శుభవచనములు నాతో ఏకీభవించండి, ఇవి మీకు సహాయపడతాయి. 5వ అధ్యాయము 1వ వచనములో మనం చదివినట్లయితే, ఆయన జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన నోరు తెరిచి ఈ విధంగా మాట్లాడసాగెను. కనుక ఇదొక మంచి ఆలోచనని చెప్పవచ్చును. ఈ శుభవచనాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? అవి మనం నేర్చుకోవాల్సిందేమనగా మాట్లాడే ఒకరి ద్వారా వస్తున్నాయి. ఈ అధ్యయనాలన్నీ కూడా ఒక గొప్ప బోధకుని ఎదురు నుండి వస్తున్నాయి, ఉన్నతమైన అధికారి ఎదురు నుండి వస్తూ ఉన్నాయి, ప్రాథమికంగా సృష్టికర్త నుండి వస్తున్నాయి. ఆయన ద్వారానే సమస్తమును కలిగిన, కాబట్టి ఆయనే దీనికి యజమానుడై ఉన్నాడు. మనం ఎలా సంతోషంగా ఉండాలో ఆయనకి మాత్రమే తెలుసును. ఆయన మాత్రమే అర్థం చేసుకోగలరు మనకేం కావాలన్న విషయం. అందుకే ఆయన సృష్టికర్త, ఆయన మన విమోచకుడు. ఆయన ఈ శుభవచనాలు ఎందుకు మాట్లాడుతున్న? రక్షణ కోసం. ఎవరో ఒకరు పాపముల నుండి చనిపోతున్నారు, వారు రక్షణ పొందడం కోసమై ఇవి శుభవచనములై ఉన్నవి. ఇవన్నీ మాట్లాడడం కోసము ఆయన మాత్రమే అర్హుడు. చివరికి ఆయన న్యాయాధిపతి అయి ఉన్నాడు. గోధుమలను గురుగులను వేరుపరిచేవాడు, గొర్రెలను మేకలను వేరుపరిచేవాడు. కాబట్టి ఆయన సమస్త వెరుగును. ఏ విధంగా శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడో తెలుసును. దానికి ఇక్కడ సమాధానాలు కలవు. ఆయన బోధ ద్వారా
ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? ఆయన కూర్చుండినప్పుడు ఈ సందేశాన్ని అందించాడు. ఆయన ఇంకను 30 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఆయన కొన్ని నెలలు మాత్రమే తన సేవను చేశాడు. ఆయన బాప్తిసం తీసుకుని ఉన్నప్పుడు లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అనబడ్డాడు. కొంతమంది శిష్యులు ఆయనను వెంబడించారు. 40 రోజులు అరణ్యములో ఆత్మచేత నడిపింపబడ్డాడు. తర్వాత తిరిగి వచ్చాడు. పరిశుద్ధ ఆత్మచేత ప్రత్యేకంగా నింపబడ్డాడు. ఆయన అద్భుత మహత్కార్యక్రమాలు చేశాడు. ఇంటికప్పు నుండి ఒక మనిషిని దింపినప్పుడు అలాంటి వారిని స్వస్థపరిచాడు. ప్రాథమికంగా బోధించాడు. అతని బోధ వలన ఎంతో మంది స్వస్థత పొందారు. కాబట్టి జనసమూహాన్ని వెంబడించారు. ఆయన సేవా ప్రారంభంలో బాప్తిసించు యోహాను ఇంకా చెరసాల వేయబడలేదు. యోర్దాను నది దగ్గర ప్రసంగించాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసు సముద్ర తీరాన అనగా గలిలయ సముద్ర తీరాన బోధించాడు. కొన్నిసార్లు గెనెసరెతు వద్ద, కొన్నిసార్లు దీన్ని తిబెరియా సముద్రం అంటారు. ఇదే సముద్రం. దేవుని పర్వతమైన సీనాయి పర్వతాన్ని ఏ విధంగా హోరీ పర్వతం అంటారో ఆ విధంగా వ్యత్యాసమైనటువంటి పేర్లు వీటికి కలవు. ఇలాంటి సమయంలో ఓ గొప్ప అణచివేత జరిగింది. వీరు ఆక్రమించబడ్డారు రోమీల ద్వారా. అది ఆత్మ సంబంధమైనటువంటి అణచివేత సమయం. అది మత నాయకులందరూ యొక్క బోధనలు వినుచు కూడా వారు దేన్ని ఎలాగున అర్థం చేసుకోవాలని వారికి అర్థం కాలేదు. వారు మతం అనేటువంటి ముసుగులోనే మునిగిపోతూ ఉన్నారు. ప్రార్థించడము, ఇవ్వడము, ఉపవాసం చేయడము, ఇవన్నీ విషయాలు. దీని గురించి వారు పోట్లాడుకుంటున్నారు మంచి విత్తనాల కోసం. ఆధ్యాత్మిక అహంకారం ఆ దేశంలో కలదు. కనుక వారు దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మెస్సియా యొక్క పరిచర్య ఏంటి? వీరు రోమీల ద్వారా అణచివేయబడినప్పటికీ వీరు గొప్ప నిరీక్షణతో కలిగి ఉన్నారు. రాజు వస్తాడని. అయితే వారు దీన్ని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. మెస్సియా మరి దావీదు వలె వస్తాడు అనుకుంటున్నారు. మరి బలంతో కూడిన సంసోను వలె ఉంటాడనుకున్నారు. సొలొమోను వలె జ్ఞానంతో, ఎలీయా వలె ధైర్యంతో ఉంటాడనుకున్నారు. సైనిక దళ శక్తి గల రోమీయులు. అయితే అపోస్తలు కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు. వీరన్నిటి మధ్యలో కూడా ప్రభువైన యేసు జనసమూహం మధ్య ఈ యొక్క శుభవచనాలు మాట్లాడుతూ వారిలో 12 మందిని ఎంపిక చేసుకుని వారిని ప్రత్యేకపరిచాడు. వారిని తన ప్రక్కనే ఉంచుకున్నాడు. ఎందుకంటే నేర్చుకోవాల్సి చాలా ఉన్నది. వారు గ్రహించాలని ఆ శుభవచనములను. ఇది గలిలయ సముద్ర తీరాన జరిగినవి. అక్కడ వేసవిలో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. బహుశా ఒక్కోసారి అక్కడ చల్లగా ఉంటుంది. వారు ఆ సముద్ర తీరానికి వెళ్లారు. ఒక దోణి ఎక్కి వారికి బోధించసాగాను. అయితే ఈ సమయంలో కొన్నిసార్లు వాతావరణం ఎక్కువ చల్లబడుతుంది. కనుకనే ఆయన కొండ ఎక్కి ఆయన గొప్ప సహజమైన ఒక నాటకశాలను కనుగొన్న గొప్ప జన సమూహము ఆయనను వెంబడిస్తున్నారు. ఓ గుట్టలాంటి ఎత్తైన స్థలాన్ని కనుగొని పచ్చిక కలిగినటువంటి ఆ యొక్క స్థలంలో అక్కడ ఆయన కూర్చుని ఆయన తన శిష్యులతో కూర్చోవడం మాత్రమే కాకుండా జనసమూహం కూడా ఆయనతో కూడా కూర్చున్నారు. తరువాత ఆయన వారికి బోధింపసాగాడు. అది ఒక కొండ. అది ఎలాగంటే ఆసక్తిగా ఉంది. ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు బోధించే వాళ్ళు నిలబడుకుంటున్నారు కానీ గతంలో కొన్ని సంవత్సరాలు కూర్చుని బోధించేవారేమో. అయితే నేను ఇప్పుడు నిలబడి బోధిస్తున్నాను. ఆయన కూర్చున్న విధానమే గంభీరమైన ప్రకటన చేసినట్లుంది. ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. బోధించడానికి సిద్ధపడుతున్నాడు. సొలొమోను సింహాసనంలో కూర్చున్నట్లు. దీని అర్థము ఆయన కూర్చుని న్యాయము తీర్చినట్లు ఉన్నది. క్రీస్తు ఆ విధంగా కూర్చుని బోధిస్తూ ఉండగా జనులు ఏదో ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఆయన పరలోక రాజ్యాన్ని గురించి బోధించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. చూడండి, ఆయన బాప్తిసం తీసుకున్న వెంటనే పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని సెలవిచ్చాడు. అవునండి, అవన్నీ అలా జరుగుతున్నాయి. మనలను సిద్ధపరుస్తున్నాడు. జన సమూహానికి ఆహారాన్ని పంచిపెట్టినప్పుడు ఓ సైన్యానికి ఆహారాన్ని పంచిపెట్టినట్లుంది. ఇప్పుడు మనం ఎదుర్కొందాం. వారు బలవంతంగా ఆయన రాజును చేయాలనుకున్నారు. ఆయన రాజ్యాన్ని గురించి వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. కనుక ఆయన కూర్చుని ఆ తర్వాత మనము కొన్ని విభాగాలుగా వెళదాం. ఆయన ధన్యతతో ప్రారంభించాడు. ఆయన దేని గురించి మాట్లాడాడు? ధన్యతను గురించి. నేను అనుకున్నాను ధన్యత అనగా అర్థమేంటోనని. గ్రీకు పదం చూద్దాం. ఈ పదం నుండి చూస్తే మకారియోస్ అంటారు. దీని అర్థమేమనగా అత్యున్నతమైన అదృష్టముతో కూడినటువంటి సంతోషమని అర్థం. అవునండి, దేవుడు మనల్ని సంతోషంగా కోరుతున్నాడు. మీరు దీనికి విరుద్ధంగా నేర్చుకున్నది, మాట్లాడేటువంటిది దేవుడు మన సంతోషంగా ఉండనంటున్నారు. అయితే మీరు ఆనందాన్ని ఒక లక్ష్యంగా కొనసాగించడం లేదు. మీరు దేవుని యొక్క పరిశుద్ధతను గురించి మరి ఆయనలో ఉన్న మీరు దేవుని కనుగొని ఆయన పరిశుద్ధతను కనుగొన్నట్లయితే సంతోషంగా ఉండగలరు. దీనికి విరుద్ధంగా మీరు ప్రవర్తించినట్లయితే సంతోషంగా ఉండలేరు. ఇది ఒక ఉద్యోగం ద్వారా వచ్చేటువంటిది కాదు. స్కూల్ ద్వారా గాని, పిల్లల ద్వారా, లేదా వివాహం ద్వారా, లేదా విరమణ ద్వారా కాదు. ఇది ఎలా వస్తుందంటే దేవుని కనుగొనడం ద్వారా. యేసన్నారు, నీ ఆత్మను కోల్పోతే అప్పుడే నీవు కనుగొనగలవు. నీవు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసుని వెంబడించి ఆయన శిలువను ఎత్తుకుని అప్పుడే నువ్వు సంతోషాన్ని, గొప్ప సమాధానం పొందుకోగలవు. కనుకనే మనము జన్మించింది ఈ విధంగా వెళ్ళడం కోసమే.
కనుకనే వీటిని ధన్యతలు అంటారు. ఇప్పుడు మీరు ఎంతమంది 10 ఆజ్ఞలు కంఠస్థం చేశారు? నేను చేయగలను అనుకుంటున్నాను. ఒక చిన్న విశేషంపై పొరపాటు చేయవచ్చును, నాకు తెలుసని నేను అనుకుంటున్నాను. ఈ ధన్యవచనాలు మీరు కంఠస్థ చేశారా? మనము ధర్మశాస్త్రాన్ని గుర్తు చేసుకుంటాం, మీరు చేయకూడదు. అయితే ఆశీర్వాదాల గురించి ఏంటి? ఈ ధన్యవచనాలు మీ యొక్క మనసులో ఉంచుకోండి. ఈ ధన్యవచనాలు ఒక పుష్పాల బొక్కే లాంటిది అనుకుందాం. ఇవన్నీ కూడా వరుసగా ఉన్నాయి, మెట్లు వలె ఉన్నాయి. ఒకదానికి మరొకటి మనల్ని ఈ విధంగా నడిపిస్తూ ఉన్నాయి. అవి అలా వెంబడిస్తున్నాయి. మరో విధానం చెప్పాలంటే, ఎందుకు దుఃఖపడుతున్నారు? ఎందుకంటే వారు ఆత్మలో మూలుగుతూ ఉన్నారు. కనుక ఇవన్నీ కూడా ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. చివరిగా మీ జీవిత విధానంలో మీ హృదయంలో శుద్ధిగా ఉంటే, మీరు సమాధానపరచువారుగా ఉండి దేవుని కొరకు సాక్షులుగా ఉంటే, మీరు హింసించబడినట్లయితే, చూడండి ఇది ఎలా క్రియ చేస్తున్నాయో మనము తెలుసుకోవడానికి ఇవి మెట్లుగా కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళకండి స్నేహితులారా. ఇంక కొద్ది నిమిషాల యొక్క కార్యక్రమంలోనికి మరలా ప్రవేశించుదాం. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, అంతిమ అత్యున్నతమైన ఉద్దేశము క్రైస్తవ జీవితంలో ప్రేమయ్యున్నది. మీ కొరకే ఓ ప్రత్యేకమైన బహుమానాన్ని కలిగి ఉన్నాము. పరివర్తన కలిగించు ప్రేమ అనేటువంటి పుస్తకం కలదు. ఇందులో బైబిల్ అంటుంది ఎందుకు దేవుడు ప్రేమామయుడని చెబుతుంది. అలాగే మీరు కూడా ప్రేమ యొక్క శక్తిని కలిగి ఉండగలరు. ఇది దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి ఉపయోగపడుతుంది. ఆయనకు విధేయత చూపించి మానవాళికి సేవ చేయాలి. ఈ 2 గొప్ప ఆజ్ఞలు కలవు. దేవుని ప్రేమించు, పొరుగువారిని ప్రేమించు. ఈ పాఠాలు మీరు నేర్చుకోవచ్చు. మీ ఉచితమైన పుస్తకం పొందడం కోసం ఈ తెరపై ఉన్న నెంబర్ను సంప్రదించండి, లేదా వెబ్ చిరునామాను సంప్రదించండి. ఈ అత్యున్నతమైన పుస్తకం మీరు చదివిన తరువాత మీ యొక్క స్నేహితులతో దీన్ని పంచుకోండి. నేటి కార్యక్రమం తిరిగి ప్రవేశించుదాం. దేవుని వాక్యాల నుంచి ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ప్రవేశించుదాం. మనము కలిసి మొట్టమొదటి 3 విషయాలు మనం నేర్చుకుందాం. అవి ఏమనగా, శుభవచనాల గురించి ఇలా ప్రారంభించాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు. మనము లూకా సువార్తలో చూస్తే, లూకా సువార్తలో దీనులైన వారు ధన్యులు ఆత్మలను రాయలేదు, దుఃఖపడువారు ధన్యులు అని వ్రాశాడు. లూకా ఏం తెలియజేస్తున్నాడనగా, ప్రత్యేకంగా బేదల గురించి మాట్లాడుతున్నాడు. చాలా మంది ప్రభుని యేసుని వెంబడిస్తూ ఉన్నారు. సులువుగా అర్థమవుతుంది. బీదలకు, ఆర్థికంగా బీదలైన వారు, ఆత్మలో బీదలైనటువంటి వారు. దీని అర్థమేంటి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎవరు బీదలు? ఆత్మ విషయమై దీనులైన వారు అనేటువంటి అర్థము, వారు ఆత్మలో దివాలా తీసినటువంటి వారు. దీనికి బైబిల్ గ్రంథంలో ఉదాహరణ చూద్దాం. ఆయన మాట్లాడుతూ తమ దృష్టికి చాలా తగ్గించబడినటువంటి వారు, వారు బలహీనత ఏంటో గుర్తెరిగిన వారు. దావీదు పాపం చేసినప్పుడు అతడు రాజునని అనుకున్నాడు. అతని గురించి ఎక్కువగా ఆలోచించాడు. అతడు బెర్షిబాతో పాపం చేసి ఊరియాను చంపిన తరువాత 51వ కీర్తనలో అంటున్నాడు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దావీదు ఇలాగా అంటున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ సత్యాన్ని మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడైతే విరిగిన మనస్సు కలిగి, పేతురు ఏ విధంగా గట్టిగా ఏడ్చాడో, ఆ తరువాత దేవుడు పరిశుద్ధాత్మ చేత నింపుతున్నాడు. పాపము చేయడం ద్వారా విరిగిన మనస్సు వస్తూ ఉన్నది. దావీదు, పేతురు ఇలా చాలా మంది ఉన్నారు. యెషయా దేవుని అత్యున్నతమైన సింహాసనం మీద చూసినప్పుడు, అయ్యో నేను నశించి తిని అని అన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధతను చూశాడు. సొలొమోను చూడండి, తన యొక్క దర్శనంలో నేను నీకు ఏం చేయాలని దేవుడు అడిగినప్పుడు, సొలొమోను దేవుని యొక్క జ్ఞానం అనేటువంటి గొప్ప ఆత్మను పొందినప్పుడు అతడు ఈ విధంగా అన్నాడు, నేను ఆత్మలో దీనుడను. అతడు పదప్రయోగం చేశాడు. నేను చిన్నవాణ్ణి అని అన్నాడు. నాకేమీ తెలియదన్నాడు. ఎలా వెళ్ళాలో ఎలా రావాలో నాకు తెలియదన్నాడు. చాలా బాధ్యత కలిగిన వాడై ఈ గొప్ప జన సమూహమునకు నా తండ్రి అయినటువంటి దావీదైన గొప్ప రాజు అడుగు జాడలు నడుస్తున్నాను. ప్రభా, నేను దీనికి సరిపోను. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీవు అర్థం చేసుకోవడం ప్రారంభించావు. ఇప్పుడు నేను జ్ఞానాన్నిచ్చి దీవిస్తానన్నాడు. బలమును, శక్తినిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నన్ను ఎరిగి ఉన్నావు. నేను లేకుండా నీవేమీ కాలేవు. దేవుడు సొలొమోనును ఆశీర్వదించే తన హృదయంలో తగ్గింపు వచ్చిన దాన్ని బట్టి ఆత్మ విషయమై దీనులైన వారు. మీరు ఒక ఉపమానం విన్నారా? సుంకరి అలాగే పరిసయ్యుడు. సుంకరి అలాగే పరిసయ్యుడు. లూకా 18:10. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుష్యుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. లూకా సువార్త 18:10-14 వచనాలు ఏం మాట్లాడుతున్నాడో చూడండి.
వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పెను. మనం ఏది కాదండి, అయితే దేవుడు మాత్రమే. అయితే ప్రభువైన యేసు అంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గ్రుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమియూ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథములో కలవు. ఒక వ్యక్తిని గురించి కథ మనకు తెలుసు. అతడు పట్టుబడ్డాడు, రాజు యొక్క డబ్బును వ్యర్థం చేశాడు. దాని యొక్క విలువేంటో ఒకసారి గ్రహించినట్లయితే 10,000 తలాంతులు. గ్రహించండి, ఇది ఎంత గొప్ప మొత్తమో కదా. ఇది 10,000 తలాంతులు. కొంతమంది ఇలా రాశారు, దీని మొత్తం విలువ వార్షిక బడ్జెట్ ఇశ్రాయేలు దేశమునకు సంవత్సరానికి వర్తిస్తుంది. ఇది ప్రభుత్వం యొక్క ధనము $50 ట్రిలియన్ల అవుతుంది. మన దేశంలో రుణం ఎంత ఉన్నదో మీకు ఎవరికైనా తెలుసా? $17 ట్రిలియన్ కలదు. ఈ సంఖ్య ఎంతదో గుర్తించండి మీరు. 22 ట్రిలియన్లు. 22 ట్రిలియన్లు. దీని గురించి మనం బాధపడని అవసరం లేదు. 22 నుండి 15 వరకు ఉంది. మీరు ఒకసారి పరిశీలనగా ఆలోచించినట్లయితే $10 ట్రిలియన్ల అంటే అమ్మో, నాకు భయం వేస్తుంది. ఆ సంఖ్య చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన 10,000 తలాంతుల సంఖ్య. తలాంతులంటే అది చాలా విలువైన, బంగారైన, వెండైనది, అది చాలా పెద్ద మొత్తము. అయితే ఈ వ్యక్తి చెల్లించలేక రాజు వద్దకు వచ్చి, చెల్లించలేను, కనికరించమన్నాడు. రాజు కనికరించాడు. తాను చెల్లించలేను అని అనుకున్నప్పుడు రాజు వద్ద కనికరం కోరుచున్నాడు. మీరు నేను కూడా ఒకసారి ఈ మొత్తాన్ని చెల్లించకపోతే మన యొక్క పాపముల కొరకు మనము దీనులము. మనం దీనులు మాత్రమే కాదు, మనము దివాలా తీశాం, మనము నాశనమైపోయాం. తిరిగి వాటిని పొందలేం. వాటిని తిరిగి పొందే అవకాశమే లేదు. చెల్లించలేనని గుర్తించుకున్నప్పుడు నా యొద్దకొచ్చి పశ్చాత్తాపడం. తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగింది? అతడు సమస్తాన్ని నాశనం చేశాడు. అతని దగ్గర ఏమీ లేదు, చింపికొడలు తప్ప. ఈ విధంగానే ప్రభువుని యేసునందుకు మనం వచ్చాం. మార్కు సువార్త 12:43. ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధుల నుండి వేసిరి, కాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను. కనుక వారికి గల బహుమానమేంటి? వారు దేవుని యొక్క రాజ్యాన్ని పొందెదరు. ప్రభు ఏమంటున్నాడు? బేదలైన మీరు అట్టి వారిది. ఈజ్ అనే పదం వర్తమాన కాలం సూచిస్తుందా? గమనించండి, ప్రభు అయిన యేసు బాప్తిస్మిచ్చే యోహాను ఏమన్నాడు తెలుసా? మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించుచున్నదన్నాడు. దీని అర్థము, ఇది మనసుకు హత్తుకునే విషయము. ఈరోజు నేను మీతో పంచుకున్నది మీలో ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. దీని అర్థము ఇదే నిజమైతే, ఏది ఎలాగైనా మీరు ఎవరు అన్నది మీరు తెలుసుకున్నప్పుడు, క్రీస్తు లేకుండా మీరు ఏమీ కాదని మీరు అనుకున్నప్పుడు మీరు ఈ విధంగా నడిపించబడవచ్చును. దేవుడు అంటున్నాడు, మీరు యజమానులు కాగలరు వర్తమాన కాల దేవుని రాజ్యమునకు. మంచిదండి, రెండో స్టెప్కి వెళదాం. మంచిదండి, రెండో మెట్టుకు వెళదాం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మీకు తెలుసా, నిన్నటి దినంలో నా హృదయం, నేను కారు నడుపుతున్నప్పుడు, నేను కొండ ప్రాంతాలు వెళుతున్నాను 2 దినాల క్రితము. మరి జరిగింది ఏంటి? నిన్న జరిగినటువంటి సంఘటన మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. నిన్నటి దినాన్ని నేను తిరిగి వస్తున్నప్పుడు చిపోట్లో బరీలో నుండి, మీకు ఇంకా ఎంత సమాచారం కావాలి? మధ్య రాష్ట్రాల 80లో కొద్ది దూరాన్ని చూసినప్పుడు నేను చూస్తూ ఉండగా ఓ శబ్దం వచ్చింది పెద్ద రహదారిపై. అది మంచి ఆనవాళ్ళు కాదు. ఓ ప్రమాదం జరిగింది. ఎవరో ఒకరు కారును గుద్దేశారు. రేడియేటర్ గొప్ప శబ్దముతో పేలిపోయింది. పొగ బయటకు వచ్చింది. కొన్నిసార్లు ఆ పొగ ఏమవుతుందో తెలుసా? నేను మెల్లగా గమనిస్తున్నాను, కారులన్నీ మెల్లగా వస్తున్నాయి. అయినప్పటికీ నేను అలా వెళుతూ ఉన్నాను. నేను పడమర దిశగా వెళుతున్నాను. ఇది తూర్పున జరిగింది. ఒకసారి నేను ఈ విషయాన్ని గమనించాను. ఏమో అయిపోయిందని అక్కడ దిగాను. ఏం జరిగిందో అని చూశాను.
మరి అలాంటి సమయంలో అక్కడ జరిగినటువంటి ఆ యొక్క ప్రమాదంలో 2 లేక 3 కార్లు భుజాల మీదకి ఎక్కిపోయాయి. అందులో ఒక వ్యక్తిని చూసినప్పుడు నా హృదయం బ్రద్దలైపోయింది. అయ్యో, చూడ్డానికి యవనస్తుడిగా ఉన్నాడు, అది అతని కారు ఏంటో నాకు తెలియదు, మరొకరిది ఉండొచ్చును. కారు ముందు భాగం నాశనం అయిపోయింది. చూస్తే ఎవరైనా బాధపడతారు. రేడియేటర్ నుంచి పొగొస్తుంది. అతడు 2 చేతులు మడుచుకున్నాడు, తన తలను 2 చేతుల మధ్యలో ఉంచుకున్నాడు, కారులను బయటకు వస్తున్నాడు. అతడు అలా దుఃఖిస్తున్నాడు. దీని అర్థమేంటి తెలుసా? సమస్తాన్ని కోల్పోయినట్లు. ఈ ప్రపంచంలో చివరిగా నాకు కావాల్సింది ఇదే. అతడు అలా పొంగిపోతూ ఉన్నాడు. మరి నేను ఆ వ్యక్తిని గురించి ఏడుస్తున్న అతను తన్నాను. ఆ దినాన్ని గురించి ఏదైనా ప్రణాళిక వేసుకున్నాడా? అతని కోసం ప్రార్థించా, ప్రభా సహాయం చేయండి, ఒకరోజు ఇది గతించిపోవలసిందే. ఏది ఏమైనప్పటికీ ఇదొక వేదన లాంటిదే కదా. మీరెప్పుడైతే దివాలా తీశారు అని అనుకున్నప్పుడు అప్పుడే మీరు వేదనకు గురయ్యారని అర్థం. ఆమోసు గ్రంథం 8:10 మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ మొలల మీద గోనెపట్ట కట్టుకొనజేయుదును. అందరి తలలో బోడి చేసేదను. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును. దాని అంచెదినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును. మరియు 2 మరణాలు సూచిస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రభువైన యేసు యొక్క మరణం, ఆయన మన కోసమై మరణించాడు తెలుసు. మన మరణాన్ని కూడా సూచిస్తుంది. మన సిలువనెత్తుకుని ప్రభుని వెంబడించాలి. మనం క్రీస్తు కూడా సిలువ ఇవ్వడం కదా. మరి అయినప్పటికీ ఆయన ఆశీర్వదిస్తున్నాడు దుఃఖపడు వారిని. ప్రకటన గ్రంథము 21:4 చెబుతుంది, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవుడు ఓదార్స్తున్నాడు. సమాధానంతో మనం ముగిస్తుంటాం. చివరి ముఖ్యమైన అంశము సాత్వికుల గురించి చూద్దాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకొందురు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కీర్తన 37 గురించి చెబుతూ ఉన్నారని నేను అనుకుంటున్నాను. 37:11 దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమము కలిగి సుఖించెదరు. ఈరోజు మనము సంతోషము సమాధానం గురించి మాట్లాడుతున్నాం. మీకు తెలుసా, గర్వంగా ఉండేవారు సమాధానంతో ఉండరు. వారికి ఏ కొదువు లేనట్లుంటుంది. వారికి ఎలాంటి శక్తి లేదు, వారికి ఏకాగ్రత లేదు, భద్రత లేదు. వారు విశ్రాంతి లేని విధంగా ఉంటున్నారు. చివరగా మనము గ్రహించినట్లయితే, మీరు దీనులని మీరు దుఃఖిస్తే దేవుడు మిమ్మల్ని ఓదారుస్తాడు. అప్పుడు మీరు సాత్వికులవుతారు. మిమ్మల్ని గురించి ఇలాగున గమనించండి. ఇది అంత సులువు కాదు, అవమానంగాను లేక బాధాకరంగా ఉంటుంది. యేసు మత్తయి సువార్త 11:29 నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. తగ్గింపు, అలాంటి వారికి మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. సాత్వికం ద్వారా విశ్రాంతి పొందుతారు. మన యొక్క హృదయాల్లో అసంతృప్తి ఏర్పడినప్పటికీ, ఎందుకంటే మన యొక్క అహంకారం ద్వారా ఇతరులను చూసి వారు ఏమంటున్నారు, ఏమి ఆలోచన చేస్తున్నారు, ఇది నిజంగా ఒక స్వార్థము లాంటిది. కొందరంటారు, అపవాది వలె మీరు గర్విష్ఠులు కాకూడదని. అహంకారం ద్వారా సాతానుడు పరలోకాన్ని కిందికి నెట్టివేయబడ్డాడు. అయితే ప్రభువైన యేసు, ఆయన మాత్రమే స్వరూపమైన సొగసైనను కూడా లేదు. ఆయన దేవుడైనప్పటికీ మానవుడుగా వచ్చాడు. ఆయన మానవుడుగా కాకుండా తగ్గించుకున్నాడు. సాత్వికముతో కూడినటువంటి మనిషిగా జన్మించాడు. తన్ను తాను రిక్తునుగా చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు హెచ్చించబడాలని. ఈ ప్రపంచంలో మనము గుర్తింపు కోసం చాలా పోరాడుతూ ఉంటాం. నేను ఒక పుస్తకాన్ని చదువుతున్నాను, జాన్ కెల్విన్ గారు రాసింది, గత కొన్ని వారములుగా. మరియు కాల్విన్ ఈ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి మాటను తెలియజేశాడు. రాజ్యం అనేటువంటి ఛాతి మీద అది అణిచివేయబడాలి. మనము రాజులు కావాలి. మనల గురించి మనం చూసుకోవాలి. దేవుని రాజ్యం అనే నేను, ఇలా ఎన్నో విషయాలు రాశాడు. ప్రత్యేకంగా నేను అనేటువంటి విషయం. జాన్ కెల్విన్ చనిపోతూ ఒక గొప్ప ఆలోచన ఇచ్చాడు. సాధారణమైన సమాధిలో ఉంచండి, సమాధి మీద రాతిని పెట్టవద్దు. అతనికి స్నేహితులున్నారు. గుర్తింపు లేని సమాధిలో సమాధి చేశారు. ఎక్కడో జెనీవాలో ఇది కలదు. నేటి దినాల్లో ఎవరికీ తెలియదు. నా సమాధి మీద ఎవరు మందిరాన్ని కట్టకూడదని రాశాడు. అది ప్రమాదమని అర్థం చేసుకున్నాడు. బైబిల్ తెలియజేస్తుంది ఇదే సూత్రము. సంతోషంగా ఉండడం కోసమై మనము గ్రహించవలసింది ఇది దేవుని యొద్ద నుండి మనకు వస్తుంది. ఆయన మనకు సమాధానం దయచేస్తున్నాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించి వారికి సమాధానం ఇస్తున్నాడు. ఏది వారిని కించపరచదు. స్నేహితులారా, మీకు ఈ యొక్క సంతోషం సమాధానం కలదా? ఇది ఎలా వస్తుందంటే ఆత్మ విషయమై దీనత కలిగి ఉండాలి. గమనించాలి, మనము దేని గురించి దుఃఖిస్తూ ఉన్నామో
క్రీస్తు మన పాపముల కొరకు క్రయధనాన్ని చెల్లించాడు. ఆయన ఇష్టపడేది మన శిలువనెత్తుకుని ఆయన వెంబడించాలి, సాత్వికముతో ఆయనను వెంబడించాలి. అనేకమైనటువంటి విషయాల్లో శాస్త్రవేత్తలు పరిశోధిస్తారు. మనుషులు అలాగే జంతువులు ఒత్తిడికి లోనవుతూ ఉంటున్నారు, అంధకారంలో మునిగిపోతూ ఉన్నారు. ప్రతి సంవత్సరము శీతాకాలంలో ఆర్కిటిక్ రీజన్ లో ఈ విషయాన్ని మనము గమనించగలుగుతున్నాం. ఓ అద్భుతమైన గ్రామం కలదు, రుస్వాన్ అనే గ్రామం నార్వేలో కలదు. లోతైన సరిహద్దుల మధ్య సూర్యకిరణాలను ఆపు చేస్తూ ఉన్నాయి 6 నెలల వరకు. అంత మాత్రమే కాకుండా 3400 గృహాలు శీతాకాలంలో ఇలాంటి అంధకారం అనేటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. అయితే అక్కడున్న నాయకులకు మంచి ఆలోచన కలిగింది. వారి గ్రామాలు ప్రకాశించడం కోసమై ఈ అంధకారంతో కూడిన నెలల్లో అక్టోబర్ 2013 సంవత్సరంలో రీకాన్ అనేటువంటి వారు 550 పొడుగ్గా ఉన్నటువంటి అద్దాలను వారు అక్కడ నిర్వహించారు. ఆ పర్వతాలకు మధ్య వాటిని నిర్వహించారు. ఆ పట్టణానికి మధ్య కంప్యూటర్ ద్వారాను అలాగే సూర్యుని ద్వారా వచ్చేటువంటి కిరణాలను చలికాలంలో వారు ఆ గ్రామం మీద సూర్యుని ప్రకాశింపజేస్తారు, ఆ కింద ఉన్నటువంటి గ్రామాల మీద. అప్పుడు వారి జీవితాలు ప్రభావితం చేయబడతాయి. చలికాలంలో మీరు ఈ గ్రామాన్ని దర్శించాలనుకుంటే అప్పుడప్పుడు మనం చూడవచ్చిన ప్రజలందరూ ఏకంగా కూడి ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని యొక్క వెలుగులో వారు మునుగుతూ తేలుతూ ఆడుతూ ఉంటున్నారు. పర్వతం మీద ఉన్నటువంటి అద్దాల వలె బైబిల్ తెలియజేస్తుంది, మీరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వలె ఈ లోకములో ప్రకాశించాలని. భయంకరమైన అంధకారంలో కూడా మత్తయి సువార్త 5:14-16 తెలియజేస్తూ ఉన్నది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. స్నేహితులారా, ఈ దినాన్ని వినియోగించండి. యేసుని వారికి అందించడం ద్వారా వారిలో వెలుగును ప్రకాశింప చేయండి. విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా? ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్లను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం, ఉత్సాహపరుస్తున్నాం. అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ కొరకై 27 పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు. అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్ ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు. ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు. మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు, ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి. మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు ఇచ్చేటువంటి బైబిల్ చదువుకునే పుస్తకం. ఇవి మీకు ఇంగ్లీష్ లోను, హిందీ, తమిళ్, తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి. వేచి ఉండకండి, వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి. AFTV.in అనేటువంటి మా వెబ్సైట్ ని సంప్రదించి వెంటనే పొందండి. మర్చిపోకండి, ఈ రోజు ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. రాబోయే వారం మాతో కూడా కలుసుకోండి. దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం. ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు.